తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. విఆర్ రాజా ఫ్యాక్ట్స్. ఒక ఉగ్రవాది, ఒక నరరూప రాక్షసుడు, వీడేమరో ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పుంగికి పెట్టిండు. ఒక బెట్టింగ్ రాయుడు. ఈ ఏంటది? ఈ ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ముఖంలో పెట్టుకొని బుడ్డ పెదాలు ఎట్టుకొని మీరు చూస్తున్నారు కదా. అనకుండా గుడ్డలో నుంచి దూడింది ముక్కులోకి వచ్చిందని చెప్తావు. నువ్వేమైనా చూసావా? అనకుండా గుడ్డలో నుంచి దూడింది ముక్కులోకి వచ్చిందని చెప్తావు. నువ్వేమైనా చూసావా? ఎడ్యుకేషన్ పేరుతో జనాలను మోసం చేస్తున్నాడు. నువ్వు మనిషి పశువు. 6 లక్షల మంది వీడి మీద వీడియో చేయమని చెప్పారు. రామాయణం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. మహాభారతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. 3 సంవత్సరాలుగా ప్రతిరోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఎవరైనా ఉన్నాడు అంటే యూట్యూబ్ లో సిగ్గు లజ్జ ఏమైనా ఉందా చెప్పు. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. రోజు బెట్టింగ్ యాప్ చేస్తారు, రోజు ఏదో ఒకటి బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్ అన్ని ఇల్లీగలే. బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. నువ్వు నష్టాన్ని నువ్వే కలిగించావు కాబట్టి నష్టపరిహారం కూడా నువ్వే చెల్లించాలి. దగ్గర దగ్గర నా దగ్గర ఒక 3 కోట్ల రూపాయలకి దస్తావేజులు ఉన్నాయి తమరు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? తర్వాత అడుక్కు తినాలి. ఏంటి నేనా 3 కోట్లు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి అని అడక్కు. ఏది బొక్కలో కూర్చుంటావా, నష్టపరిహారం చెల్లిస్తావా, అది నువ్వే తెలుసుకో. ఓకే, పంపించకండి, నన్ను అడగండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విఆర్ రాజా వారి ఫ్యాక్ట్ చేస్తే చాలు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. రోజు న్యూస్ ఛానల్ చూస్తావు కదా, బెట్టింగ్ యాప్ల వల్ల చేస్తున్నారు వింటుంటావు కదా. అన్నకు కావాల్సింది పాలసీలు కాదు, పైసలు. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే ఎదవన్నారు. ఎదవికి నీకు ఇజ్జత్ ఏంట్రా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అన్ని సర్వ రోగాలు నీకే రావాలి. నేను భగవంతుని కోరుకుంటున్నాను. భగవంతుడు అన్నవాడు ఉంటే అన్ని రోగాలు నీకే రావాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు సబ్స్క్రైబర్లు మోసం చేసావు. దగా కుట్ర, నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఉండదు. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు, కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఏదో టిట్నీలు వద్దే, ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. ఆశీర్వదించండి మాయా. అన్వేషణ విఆర్ రాజా మీద చేస్తారా కమెంట్లతో విరుచుకు పడదామంత కసితో ఉన్నారు ఈ జనం. గొద్ద కదలకుండా కోట్లు సంపాదించి ఎంజాయ్ చేస్తారు. పొరపాటున అక్కడ ఏదైనా జరిగిందంటే అంటే ఇటు వీడియో చేసేస్తారు. అక్కడ ఏదైనా చచ్చిపోయిందంటే అంటే వీడియో చేసేస్తారు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? చచ్చిపోయిన డబ్బు, పుట్టిన డబ్బు, యాక్సిడెంట్ అయిన డబ్బు, అల్లు అర్జున్ డబ్బు, సమంత డబ్బు.
నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావు. రూపాయి ఖర్చు లేకుండా లక్షల్లో ఆదాయం వస్తుంది. అటువంటి అదృష్టం ఎవరికైనా కలుగుతుందా? అయినా సరే ఆశ. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. ఈ బెట్టింగ్ యాప్ లో పెట్టి పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ పాపం ఎవరు తగులుతుంది? నీకు తగులుతుంది. బట్ట మాట్లాడబాకురా, నీకు దండం పెడతానరా. వెనకమాల బ్యాక్ సైడ్ అవసరం టాలీవుడ్కి అయితే క్రమశిక్షణ అవసరం. ఎక్కడో కొడుతుంది సీనా. ఫస్ట్ దొంగలు ఎవరు చూసుకుంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మంచక్క ఉంది, తర్వాత రానా గారు ఉన్నారు. క్రమశిక్షణకి మారిపోయారైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు, సుపిత్ర గారు, అతను మన శుద్ధపోత, మన మంచు లక్ష్మక్క. ఇది అమ్మాయిలు కూడా నువ్వు అంటావంటే అచ్చే. ఇదిగో ప్రాణం పోయిన ఆటగాడు అమ్మాయిల జోలికి పోరు. ఇది ప్రమాణకంగా చెప్పు. నేను నమ్మను. నమ్మదురా అడుగు తిరు. కానీ పిల్లలు తప్పు చేస్తే శిక్షించాల్సింది ఎవరిని? తల్లిదండ్రుల్ని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మంచు లక్ష్మి తల్లిదండ్రులు ఎవరు? మోహన్ బాబు. మరి మోహన్ బాబు గారు అంటే ఎవరు? క్రమశిక్షణ. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి. అటువంటి క్రమశిక్షణ కలిగిన మోహన్ బాబు గారు, సుపిత్ర గారు, అతను బెట్టింగ్ యాప్ చేసింది. తప్పంతా నాదే డాడీ. అది తప్పని తెలిసినా నేనేం చేయలేకపోయాను. ఐమ్ సారీ డాడీ, ఐమ్ రియల్లీ సారీ. నాన్న గురించి చెప్పు అంటే నాన్నగోడు క్యాష్ను ఆడిసి డబ్బులు సంపాదించుకోవాలని నాన్నగోడు చెప్పి మీరు అందరూ క్యాష్ను ఆడండి, రామిస్టర్ క్యాష్ను డబ్బు అని చెప్పారనమాట. క్రమశిక్షణ తెప్పిన టాలీవుడ్కి క్రమశిక్షణ నేర్పించింది మన మోహన్ బాబు గారు. వాస్తవం అధ్యక్ష ఇది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చిరంజీవి గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు? మోహన్ బాబు గారు. పవన్ కళ్యాణ్ గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు? మోహన్ బాబు గారు. బాబు గారు అంటే అందరికీ భయం, కానీ బాలయ్య బాబు గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు? మోహన్ బాబు గారు. తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నా, నా దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే మెంటల్ నా కొడుకు నేను. ఇంత క్రమశిక్షణ కలిగిన తండ్రి మోహన్ బాబు గారు పరువుని తీసుకొచ్చి బజార్లో పెట్టారమ్మా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఇదేమైనా గత మీరు తీస్తున్న కన్నప్పకి 1000 కోట్ల రూపాయలు రావాలని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.